బీహార్ ఎన్డీఏ మేనిఫెస్టో విడుదలైంది. ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ నేతలు విడుదల చేశారు. యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. अपने बीच भारतीय जनता पार्टी के आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी हैं, बिहार के लोकप्रिय मुख्यमंत्री आदरणीय नीतीश कुमार जी हैं, पूर्व मुख्य బీహార్ ఎన్డీఏ మేనిఫెస్టో విడుదలైంది. అసలు ఈసారి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ఎవరిని ఆకర్షిస్తుందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కొద్దిసేపటి క్రితం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో అనేక ఆకర్షణీయమైనటువంటి అంశాలను కూడా చేర్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నితీష్ కుమార్ నేతృత్వంలో ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో అనేక అంశాలను పొందుపరిచారు. ఉద్యోగాలు, యువతకు సంబంధించినటువంటి అంశం, మహిళల సాధికారికత, వస్తువుల అభివృద్ధి, అదేవిధంగా పేద వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా మద్దతు ఇస్తాం, ఆరోగ్య విద్యా రంగాల మెరుగుదలకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేపట్టబోయే చర్యలు, గుడ్ గవర్నెన్స్, మంచి సుపరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉద్యోగాలు, ముఖ్యంగా యువత పైన ప్రత్యేకమైన దృష్టి సారించింది ఈ మేనిఫెస్టోలో. బీహార్ లో రాబోయే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో కూడా మెగా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల్లో అవకాశం కల్పిస్తామని కూడా చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో నియామకాలు వేగవంతం చేస్తాం. ఇక మహిళల సాధికారత గురించి చెప్పాలంటే, మహిళలకు ₹1,00,000 సహాయం అందించే లఖ్పత్ దీదీ అనే పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత వేగవంతం కూడా చేస్తాం. ఇప్పటికే ప్రవేశపెట్టాం. దాన్ని మరింత ఇంకా ఇతరులకు కూడా, మహిళలకు ఇప్పటి వరకు అందనటువంటి మహిళలకు కూడా వాటిని అందజేస్తాం. స్వయం ఉపాధి కోసం మహిళా సమూహాలకు రుణాలు, ఏదైతే శిక్షణ, మార్కెట్ సహాయం కూడా కల్పిస్తాం. విద్యావంతులైనటువంటి యువతలకు ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశాలు కూడా సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో రోడ్లు, రైలు మార్గాలు, వసతులు, మెట్రో ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తామని కూడా పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అనేక వాగ్దానాలు కూడా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు మెరుగుపరచడం కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా ఉంది. ఇక పాట్నా మెట్రో, నూతన ఎయిర్పోర్ట్లు, ఇంటర్ కనెక్టెడ్ హైవే నెట్వర్క్ వంటి పెద్ద ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏవైతే ఈబీసీ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అదేవిధంగా రైతులకు ప్రత్యేక పథకాలు కూడా ప్రవేశపెట్టారు. రైతులకు 0% వడ్డీతో రుణాలు, పంట బీమా, నీటి వనరుల మెరుగుదల కూడా వాటికి సంబంధించిన హామీలు కూడా ఇచ్చారు. ఇక ఆరోగ్య విద్యా రంగాలకు సంబంధించి ప్రతి బ్లాక్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలో ఉచిత డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, పిల్లల పోషణ కోసం ప్రత్యేక పథకాలు కూడా ప్రకటించింది. ఇక సుపరిపాలన అంశంలో భాగంగా అవినీతి నిర్మూలనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. పోలీసు పరిపాలనా వ్యవస్థల్లో పారదర్శక నియామకాలు, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు, వీటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా ఈ గవర్నెన్స్ సదుపాయాలు విస్తరించినట్లు కూడా పేర్కొంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెట్టింది. ఉద్యోగాలు, మహిళలు అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన, గ్రామీణ అభివృద్ధి ద్వారా బీహార్ ను అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ యొక్క మేనిఫెస్టోలో పేర్కొంది. శంకర్.